నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కస్టమర్ కిచెన్. ఈరోజు మునగాకు ఫ్రై చూపిస్తున్నానండి. మునగాకు బౌల్ తీసేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. బాండి పెట్టేసుకొని పల్లీలు 3 స్పూన్స్ వేసి వేయించుకొని దాంట్లోనే ఎండుమిర్చి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి చక్కగా ఆరిపోయింది. మునగాకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. బాండీలో వేసేసి కొంచెం వాటర్ చిలకరించి ఉడికించుకోవాలండి. ఇది డయాబెటిక్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి మిక్సీ పట్టుకోవాలండి. పల్లీలు దీనిలోనే 4 వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. చివరికి పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి ఎండుమిర్చి వేసేసి అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మునగాకు వేసేసి దీంట్లో కొంచెం పసుపు సరిపోతే సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకున్న పొడి అంతా వేసేసుకొని ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది రైస్లోకే కాదు చపాతీలకు చాలా బాగుంటుందండి. లైక్ సబ్స్క్రైబ్.